రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ శివారు గ్రామం అయినటువంటి ఎన్జీపురం గ్రామంలో నిన్న రాత్రి 7 గంటలప్పుడు 2.5 ఏళ్ల వయసున్నటువంటి పసి బాలుడు మోహిత్ కనబడకుండా పోయాడు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు మాత్రం తమ బంధువులతో పాటు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వారంతా కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రాత్రి జల్లిడి పట్టారు. చుట్టూ పచ్చటి తోటలు, అదేవిధంగా మొక్కజొన్న సేలు, ఇంత దట్టమైనటువంటి ప్రదేశంలో ఆ బాలుడు ఎక్కడ ఉండుంటాడు అన్నట్టు భయం వారిని నెలకొనుంది. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి సహాయ సహకారం లభించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొత్తం పోలీసు యంత్రాంగం అంతా కూడాను సుమారు 100 మంది అధునాతనమైన డ్రోన్లు తీసుకొని ఇక్కడ చేరుకోవడం జరిగింది. 8 గంటల నుండి తెల్లవారు 6 గంటల వరకు జరిగినటువంటి ఈ ఆపరేషన్లో మాత్రం మొత్తం రాత్రి అంతా కూడా కంటి మీద కునుకు లేకుండా బంధువులు, గ్రామస్తులతో పాటు పోలీసులు కూడా అడుగడుగున జల్లెడ పెట్టారు. అప్పటికి కూడాను ఆయన జాడ కానరాకపోతే మోహిత్ తెల్లవారు 6 గంటల సమయంలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చెట్టు వద్దనే ప్రత్యక్షమయ్యాడు. అంటే రాత్రి అంతా కూడాను ఈ బుడి నడకలు నడిచినటువంటి మోహిత్ ఇంత దూరం ఎలా వచ్చాడు, ఆయన మానాన ఆయన వచ్చాడా, లేకపోతే ఎవరైనా తెచ్చారా, లేకపోతే ఆయన ఇటువైపు వచ్చి తిరిగి రావడానికి ఆయనకి తోవ తెలియక రాత్రంతా ఇక్కడ గడిపాడా అని పలు అనుమానాలు తలెత్తున్నాయి. కానీ మోహిత్ మాత్రం ప్రాణాలతో బయటపడినటువంటి ఆ క్షణాలు ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తించింది. ఈ ఘట్ట అంటే మొత్తం ఎవరైతే వెతికిన వాళ్ళంతా కూడా ఈ ప్రాంతం అంతా జల్లెడి పట్టినా మోహిత్ జాడ కానరాకపోవడంతో పోలీసులు కూడాను రాత్రంతా డ్రోన్ కెమెరాలతో కూడా జల్లెడి పట్టారు. అయితే తెల్లవారు 6 గంటల సమయంలో ఆ ఇంటికి ఆవాసం ఉన్నటువంటి కూటువే దూరంలో ఉన్నటువంటి ఈ కొబ్బరి తోటల పక్కన ఉన్నటువంటి ఈ జీడి తోట నుండి బయటికి మోహిత్ రావడం, ఆయన చూసినటువంటి స్థానిక ఎస్ఐతో పాటు స్థానికులు కూడాను మోహిత్ని హక్కును చేర్చుకున్నారు. ఈ రాత్రంతా కూడాను తల్లిదండ్రుల వద్ద ఉండాల్సినటువంటి 2.5 ఏళ్ళ వయసు ఉన్నటువంటి మోహిత్ రాత్రంతా కూడా ఇక్కడ ప్రాణాలు అరిచేతి పెట్టుకొని జీవనం సాగించే పరిస్థితులు ఉన్నాయి అనడంలో ఎటువంటి అచక్యం. అంత చిన్నపిల్లాడు ఇక్కడ ఎలా ఉన్నాడు, ఎటువంటి ప్రాణభయం లేనటువంటి పరిసర ప్రాంతాల, కాకపోతే తోటల్లో మాత్రం ఇటువైపు కుక్కలు కూడా సంచరిస్తుంటాయి, పక్కనే పౌల్ట్రీ కూడా ఉంది, తో పాటు పగలు పాములు అటువంటి అంటే హాని కలిగించే జంతువులు కూడా ఉన్న నేపథ్యంలో అబ్బాయి విషయంలో మాత్రం ఎవరి కంటా పడకుండా రాత్రి 8 గంటల నుండి తెల్లవారు 6 గంటల వరకు ఆయన ఇక్కడ గడిపే తీరు మాత్రం ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తుంది. ఆయన జాడ కానరాలేదు అని తెలిసిన క్షణం నుండి తల్లిదండ్రులతో పాటు వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరూ కూడాను పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా వెతికారు. ఆ వెతికిన క్రమంలో చూస్తే కనుక ఇవన్నీ కూడాను కాలి బాటలు. ఇక్కడ జల్లెడి పట్ట కూడాను కానరానటువంటి మోహిత్ తెల్లవారు 6 గంటల సమయంలో ఇక్కడ ప్రత్యక్షం కావడం, ఆయన్ని చూసినటువంటి స్థానికులు కూడా మనతో ఉన్నారు. వారు చేసినటువంటి ప్రయత్నం ఏ విధంగా కొనసాగింది, ప్రాణాలతో బతికి బయటపడినటువంటి 2.5 సంవత్సరాల మోహిత్ విషయంలో వారు చేసినటువంటి ఈ ప్రయత్నంలో ఇక్కడ చూసినటువంటి తండ్రి కూడా మనతో ఉన్నారు. ఈరోజు తెల్లవారి ఇక్కడ ఆ బాబు ఇటువైపుగా రావడాన్ని ఎవరు గమనించారు? అంటే వేరే కుర్రోడు చూశాడంట. అంటే ఆ తోవంట అంటే 4-5 మా వదిన గారులు ఉన్నారు, వాళ్ళు 4 కుర్రోళ్ళు ఉన్నారు. ఒక కుర్రోడు చూశాడు అటు నుంచి వచ్చినప్పుడు, వెళ్ళినంటనే ఆయన తీసుకున్నాడు, అంతే మాకు తెలిసింది. అంటే ఇప్పుడు ఈ రాత్రంతా అక్కడ ఉండడానికి అసలు అవకాశం ఉందా? అక్కడైతే లేదు, అక్కడైతే అంత ఈ ప్లేస్ లేదు. ఎలాగ ఉన్నాడో తెలీదు మాకైతే. మామూలుగా మీలాంటి వాళ్ళు రాత్రి రావాలంటేనే భయపడే పరిస్థితి. మాకు భయం, మేము రాము, సాయంత్రం అయితే ఇటు రాము. అది కానీ దారి తప్పిపోయి ఇటు వచ్చినటువంటి మీ అబ్బాయి తిరిగి రావడానికి ఆ దారి తెలియక అక్కడ ఉండుంటాడు అనుకోవచ్చు. ఉండిపోన్నాడండి. అంటే మళ్ళీ ఎలాగెళ్ళాలో తెలక ఇక్కడ ఉండిపోన్నాడని డౌట్. ఇంతమంది జల్లెడ పట్టారు కదా, ఏడుపులు కానీ ఏమైనా శబ్దాలు కానీ ఏమి రాత్రి వినిపించలేదు? ఏడినేదండి, ఏడుపులు ఏడినేదు. చలాకీగా ఉన్నటువంటి మీ అబ్బాయి ఎక్కడికైనా అంటే బుడిబుడి నడకలు వేసుకొని వెళ్ళిపోతుంటాడు కానీ అల్లరి పెట్టడం అటువంటి పరిస్థితి ఉండదు. అల్లరి పెట్టినేదండి, అల్లరి ఏటి ఉండదండి, ఒకసారిగా ఉంటాడు, అలాగని అల్లరి పెట్టడండి. అందుకే దారి తప్పానని చెప్పి భయపడి ఏడవడం గట్ట చేయలేదండి. ఏడితే మేము రాత్రి ఎంత జల్లెడ పెట్టినప్పుడు కనిపిస్తున్నాం కదా, అందుకు. చూస్తే కనుక ఆ క్షణం మీరు ఎస్ఐతో పాటున్నారు, మోహిత్ అటువైపుగా వస్తున్న విషయాన్ని కల్లారా చూశారు కదా. ఈ రాత్రంతా ఒక పసి పిల్లాడు అక్కడ ఉండే అవకాశం ఉందా?
సార్ అది క్లారిటీ అయితే నేను చెప్పలేను సార్. 90% కూడా ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం లేదు సార్. అదైతే కాలగాని మాకు ఎవరితో గొడవలు కానీ ఇది కానీ అంతకుముందు అయితే విభేదాలు కానీ ఈ నలుగురు అన్నదమ్ములు కూడా అందరు కూడా ఒక ఉమ్మడి కుటుంబంలో ఉంటారు సార్. అందరూ కూడా హ్యాపీగా నలుగురు అనకూడదు కానీ సార్ ఒక అన్నదమ్ములు ఎలా ఉండాలో అలా అంత చక్కగా ఉంటారు సార్. మాకు ఎవరి మీద అనుమానాలు అయితే లేవు సార్. కానీ ఏంటంటే మొత్తం నిన్న తెల్లవారుజామున వరకు మేము జల్లెడ పెట్టాం సార్. డ్రోన్ కెమెరాలు, పోలీసులు, సిఐ గారు, ఎస్ఐ గారు, మా ఊరు గ్రామ పెద్దలు అందరూ కూడా చేసిన తర్వాత కూడా మేము ఇక్కడ కూడా 4-5 సార్లు వచ్చి వెతికాం సార్. కానీ ఇక్కడ లేడు సార్. ఉంటే మాకు కొంచెం ఏడుపులు కూడా వినపడేవి సార్. కాకపోతే ఏంటంటే మాకైతే ఎవరి మీద అనుమానాలు లేవు కాబట్టి మరి మేము ఇంకా ఏం చెప్పలేకపోతున్నాం అక్కడ సార్. నుండి ఇక్కడికి మీరు వచ్చే క్రమంలో ఆయన కాలి బాట జాడ కూడా ఐడెంటిఫై చేశారు అక్కడ వాటర్ ఉండడంతో. ఇటువైపుగా వచ్చారని మీరు చేసినటువంటి వెతికే క్రమంలో ఇక్కడ అబ్బాయి కనుక ఉంటే తప్పిపోయిన చిన్నపిల్లాడు కాబట్టి ఏడవడం కానీ లేకపోతే ఏమైనా శబ్దాలు కానీ ఇటువంటివి ఏవైనా మీకు అసలు చెవుల్లో పడలేదా? పడలేదు సార్. మేము అది కూడా వచ్చి ఏమైనా సరే వాడు ఏడుస్తాడంటే అడగండి సార్. అంతవరకు కూడా కాలు బాటలు ఉన్నాయి సార్. అది అనుమానించి కూడా మేము ఇటువైపు కూడా వచ్చాం సార్. మళ్ళీ ఒక 4-5 ఒక సైడ్ తిరిగే వాళ్ళం సార్. తిరిగిన తర్వాత ఒకసారి సైలెంట్ అయ్యి ఒకళ్ళు ఏమైనా ఏడుస్తాడు ఏమైనా అబ్జర్వేషన్ కూడా మేము చేసాం సార్. అయినా సరే ఆ ఏడుపులు కూడా మాకు వినిపించలేదు సార్. ఏమైనా సరే మేము తెల్లవారులు తిరిగాం కదా సార్. ఏదైనా సరే బాబు ఏడుస్తాడు సార్. ఖచ్చితంగా ఒక అర్ధరాత్రి 12 అప్పుడైనా ఏడుస్తాడు, పడుకుని పోయాడు అనుకోండి సార్. ఏదైనా సరే ఏదో ఒక టైంలో మళ్ళీ లెగిస్తాడు సార్. వాడికి మళ్ళీ మధ్యలో లెగిసి వాటర్ తాగేసి పడుకునే అలవాటు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు సార్. కాకపోతే అంటే అది కూడా లేదు సార్. కాకపోతే ఏంటంటే నైట్ టైం ఏమైనా సరే భయపడి బొక్కపట్టి మళ్ళీ మేము తిరిగేటప్పుడు చిన్నపిల్లడు కదా సార్. ఒకళ్ళు ఏమైనా సరే ఎవరైనా ఏమైనా చేస్తారో ఏమైనా సరే మరి హఠాత్తుగా మరి టక్కు పెట్టేశాడేమో కానీ సార్ 99% డ్రోన్ కెమెరా కూడా చిక్కలేదు, మాకు కూడా చిక్కలేదు సార్. అది మాకు కొంచెం అంతుపట్టిన విషయం సార్. కానీ వందల మంది బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు గ్రామస్తులతో పాటు మీకు చేదోడుగా పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడ రాత్రంతా జల్లెడ పట్టా కూడా ఆ జాడ కానరాకపోవడం, తెల్లవారేసరికి అబ్బాయి నడుచుకుంటూ రావడం, ఈ క్రమం అంతా చూస్తుంటే వాడి మొండి ధైర్యమా లేకపోతే ఇంకేమైనా క్లూ ఉంటుందని భావిస్తాను సార్. పిల్లడైతే మాత్రం ధైర్యవంతుడే సార్. ఎందుకంటే వాడిని ఎవరైనా సరే తీసుకెళ్ళినా సరే పోనీ ఇక్కడ ఉన్నా సరే చేసినా సరే వచ్చేటప్పుడు కనీసం ఏడవలేదు కూడా సార్. ఎస్సీ గారు నేను కూడా మేము ఆ చివరి ఉన్నాం సార్. మళ్ళీ వచ్చేటప్పుడు పాపం ఫస్ట్ తల్లిదండ్రులు వాళ్ళ పెద్దమ్మలు కూడా వచ్చారు సార్, ఎత్తుకున్నారు సార్. మాకు సీఏ గారు, ఎస్సీ గారు కూడా సార్ అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు సార్. మాకెలాగా ఉండవు సార్. ఒక చిన్నపిల్లాడు తప్పిపోయాడని కూడా మా ఎస్సీ గారు అయితే మా లోకల్ ఎస్ఐ గారు అయితే సార్ అతని ఆనందానికి కూడా హద్దులు లేవు సార్. మా సీఏ గారు కూడా వచ్చిన వెంటనే అతన్ని హత్తుకొని అదంతే సార్. ఇంకా చెప్పలేము సార్. అంత వర్ణ అతీతం సార్. మా గ్రామ పెద్దలు కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే సార్ మాకు అందరికీ ఇంపార్టెంట్ అయిన పర్సన్ సార్. ఎవరైనా సరే ఎవరి పిల్లడైనా సరే పిల్లడే కదా సార్. చిన్నపిల్లడైనా సరే మేము అందరం కూడా కంటతడి పెట్టుకున్నాం సార్ నైట్. అదేవిధంగా తెల్లవారులు ఎవరు నిద్ర పట్టకుండా అందరం వెతికాం సార్. సుమారు 8 గంటల పాటు జరిగినటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్లో మోహిత్ అందరికీ పని చెప్పడంతో పాటు ఆయన మొండితనం ఈరోజు ప్రాణాలతో తల్లిదండ్రుల చెంతకు చేరారు. ప్రతి ఒక్కరికి కూడాను ఈరోజు మోహిత్ ప్రాణాలతో బ్రతికి బయట పట్టడం వెనక మీ అందరూ ఆ కష్టాన్ని మీది అనుకొని భావించడంతో పాటు పోలీసులు కూడా మీలో భాగస్వామి సార్. మేము అవేవి మాకు ఇంక గుర్తు రాలేదు సార్. వాడిని చూసిన వెంటనే మాకేమంటే వాడు దక్కాడు సార్. మాకు అదే విధంగా అనకూడదు కానీ సార్ మేమైతే ఏదో ఆలోచించుకున్నాం సార్. ఒకవేళ ఇక్కడే కానీ ఉంటే మాకు ప్రాణాలతో దక్కడని కూడా మాకు ఒక అనుమానం అయితే వచ్చేసింది సార్. ఎందుకంటే తెల్లవారులు ఇదే పరిసర ప్రాంతాల్లో ఉంటే ఒక చీమో పామో ఏదో ఒకటి, ఒక అడవి జంతువులో ఏదో ఒకటి, కుక్కలో ఏదో ఒకటి ఇచ్చేస్తాయి, ఖచ్చితంగా ఏదో ఒకటి ఇచ్చేస్తాయి. మాకు ప్రాణాలతో దక్కుతాడనే మాకు ఆలోచన అయితే మాకు లేదు సార్. సాయంత్రం అయితే ఎవరు కూడా ఇటువైపు పెద్దోళ్ళు కూడా రావడానికి సాహసించినటువంటి ఈ ప్రాంతానికి వచ్చి మోహిత్ రాత్రంతా ఇక్కడే ఉండి ఈరోజు ప్రాణాలతో బయటపడినటువంటి ఆ క్షణాన్ని ఏమనుకోవచ్చు సార్? అదైతే మాత్రం వాడి ధైర్యం దేవుడు ఈ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి ఒక పుణ్యం అని నేను అనుకుంటున్నాను సార్. ఇంత అడవి లాంటి ఉన్న ప్రాంతం పెద్దవాళ్ళు రావడానికి చీకటి ప్రాంతం సార్. ఇది మేమే భయపడతాం సార్ మీరు రావడానికి. మేము కూడా ఎప్పుడు చీకటి పడిన తర్వాత ఎవరు రాడు సార్. కానీ వాడేటంటే దేవుడు ఇచ్చిన వరం సార్. అతనేటంటే ఆ పిల్లడు కూడా చాలా గుండె ధైర్యం సార్. ఒకవేళ అతను అదే సార్ ప్రాణాలతో బయటపడడం కూడా మేము అందరం కూడా మాకు ఈ రాత్రి అంతా మేము తెల్లవారులు కష్టపడినా సార్ మాకు అది ఏది గుర్తులేదు సార్. మేము ఎన్ని పనులు వదులుకొని అయినా సరే ఇప్పుడు కూడా ఆ పిల్లడి దగ్గరే మేము చాలా హ్యాపీగా సంతోషిస్తున్నాం సార్ అందరం కూడా. రైట్. చూస్తే కనుక 2.5 సంవత్సరాలు దారి తప్పి ఈ పచ్చటి పొలాల్లోకి వచ్చినటువంటి మోహిత్ మాత్రం రాత్రంతా గ్రామస్తులకు, బంధువులకు, స్నేహితులకి, సన్నిహితులకితో పాటు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి మోహిత్
ఈరోజు తెల్లవారు 6:30 సమయంలో ఇదే ప్రదేశంలో అటువైపు నుండి రావడం ఆయన్ని చూసినటువంటి గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం అయితే పెద్దల వారు కూడా ఇటువైపు వచ్చేందుకు సాహసం చేయని నేపథ్యంలో దారి తప్పి ఇటు వచ్చినటువంటి ఆ 2.5 ఏళ్ల పసికందు మోహిత్ మాత్రం ఈ రాత్రంతా ఇక్కడే బిక్కుమని జీవనం సాగించే క్రమం మాత్రం వారి ధైర్యానికి మాత్రం మెచ్చుకుంటున్నారు. కేవలం అమ్మ నాన్న అన్న మాట తప్ప ఇంకొక మాట కూడా ఆడలేని పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో ఆ ధైర్యం ఆయన ప్రాణాలతో కాపాడిందన్నటువంటి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో కుక్కలతో పాటు ఏవైనా ప్రాణాంతక జీవులు సంచరించినటువంటి ఈ తరుణంలో ఆయనకి ఏ హాని జరగకుండా ఉండేందుకు జరిగినటువంటి ఈ రక్షిత చర్యల విషయంలో ప్రాణాలతో బయటపడినటువంటి మోహిత్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా రెస్క్యూలో పాల్గొన్న బాధను మాత్రం మర్చిపోయారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఆ పసికందుకు వచ్చిన కష్టాన్ని ప్రతి ఒక్కరు కూడాను తమదిగా భావించి ఆయన వెతికేందుకు చేసిన ప్రయత్నం ఫలించి తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యమా ఇటువంటి అంటే మనుషులు తిరగలేనటువంటి ఇటువంటి ప్రదేశంలో ఒక పసికందు రాత్రంతా కూడాను ఇక్కడ ఉండి ప్రాణాలతో బయటపట్టడం మాత్రం ఈ గ్రామస్తులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ విషయంలో తమకు పూర్తి స్థాయిలో సహకరించిన జిల్లా పోలీసు యంత్రాంగం సహకారాన్ని మాత్రం జీవితాంతం మర్చిపోలేమని కృతజ్ఞత తెలియజేస్తున్నారు. మరి ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులు స్పందించే తీరు మాత్రం వర్ణాతీతం అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.